వైదిక సంస్కృతిలో గోవు అత్యంత పవిత్రమైన జంతువు. ఎందుకంటే గోవు అన్ని దేవతలకు నివాసమని హిందువులు భావిస్తారు. హిందూ ఆచార వ్యవహారాలు, ఆరోగ్యంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆవు. పంచగవ్య అనేది మానవాళికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆవుల నుండి వచ్చే 5 ఉత్పన్నాలు వాటి ఔషధ విలువల కారణంగా ఆయుర్వేదంలో విస్తృతంగా పంచగవ్యాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆవు పేడ, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యికి అపారమైన ఔషధ గుణాలున్నాయి. ప్రత్యేకించి దేశీ గోవుల ఉత్పత్తులకైతే ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో దేశీ ఆవులను సంరక్షించడంతో వాటి ఉత్పత్తుల ప్రాధాన్యంపై విస్తృతమైన అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో ఔషధ గుణాలున్న పంచగవ్య ఆధారిత మూలికా ఉత్పత్తులను నమామి గోవింద బ్రాండ్ పేరిట ప్రజలకు అందిస్తోంది. ప్రతి ఉత్పత్తి జాగ్రత్తగా తయారుచేసి వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తోంది. దేశీ ఆవుల సంరక్షణ, ప్రచారం కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో సంరక్షణకు నడుం బిగించిన టీటీడీ దేశీయ జాతి ఆవుల నుంచి సేకరించిన పదార్థాలతో ఔషధాలు, పూజా సామాగ్రిని తయారుచేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పూజలు, కైంకర్యాల్లో వినియోగించి వదిలేసిన పూలు, గో పదార్థాలతో 5 రకాల ధూప ఉత్పత్తులను తయారుచేస్తోంది. అవని ధూప చూర్ణం, ధరణి అగర్బత్తి, దాత్రి సాంబ్రాణి కప్పులు, వైష్ణవి ధూప కర్రలు, వారాహి ధూప శంకువులు పేరుతో అగరబత్తులు, ధూపపు కడ్డీలను తయారుచేసి విక్రయిస్తోంది. వీటి తయారీలో ఆవుపేడ, అగరు, వేప కూడా వినియోగిస్తారు. ఇవి ఉపయోగించడానికి సురక్షితమైనవి. వీటి నుంచి ఈ వెలువడే పొగ యాంటీ మైక్రోబియల్ మాదిరిగా పనిచేస్తుంది. పరిసరాలను పవిత్రం చేస్తుంది. పృథ్వీ విభూతి. సాంప్రదాయ పద్ధతుల ద్వారా పంచభూతాత్మక హోమ గుండాలలో ఆవుపేడ, దుర్వ, కర్పూరం, ఆవు నెయ్యిని కాల్చి టీటీడీ పృథ్వీ విభూతిని తయారుచేస్తోంది. ఈ విభూతిని నుదిటిన పెట్టుకోవడం శుభప్రదం. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. దంశిక టూత్ పౌడర్. ఈ పళ్లపొడి ఆవుపేడ కాల్చిన తర్వాత వచ్చే బూడిద, రాతి ఉప్పు, లవంగాలు, అమలకి, ఇతర మూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారుచేస్తోంది. ఈ టూత్ పౌడర్ను క్రమం తప్పకుండా వాడటం వల్ల నోరు, చిగుళ్ళు, దంతాలను వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చు. హిరణ్మయి హెర్బల్ ఫేస్ ప్యాక్. హిరణ్మయి హెర్బల్ ఫేస్ ప్యాక్ను పసుపు, మంజిస్తా, లోద్రా లాంటి మూలికలతో తయారుచేస్తారు. దీనిని ముఖంపై పూయడం ద్వారా మొటిమలు, వైట్ హెడ్స్, నల్లని మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతం అవుతుంది. మహి హెర్బల్ సోప్. ఆవు మూత్రం స్వేదనం, నల్పమరాది తైలం, ఇతర మూలికలు, న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్తో మహి హెర్బల్ సోప్ను తయారుచేస్తారు. ఈ సబ్బు చర్మాన్ని రక్షించటంతో పాటు గ్లో, రంగు, ఛాయను మెరుగుపరుస్తుంది. మొటిమలను నివారించడానికి, చర్మంలో సూక్ష్మజీవులను కలిగించే వ్యాధిని నిర్మూలిస్తుంది. కశ్యపి హెర్బల్ షాంపూ. కశ్యపి హెర్బల్ షాంపూ హెయిర్ ప్రొటెక్టర్లా పనిచేస్తుంది. సహజమైన హెయిర్ వాష్, కండిషనర్ అయిన ఈ షాంపూ తలలో చుండ్రును నివారిస్తుంది. ఆవు మూత్రం స్వేదనం, శీకాకాయ్, సహజ సువాసన కలిగిన కొబ్బరి నూనె లాంటి పదార్థాలతో సాంప్రదాయ పద్ధతిలో దీన్ని తయారుచేస్తారు. ఉర్వీ నాజల్ డ్రాప్స్. జలుబు, తలనొప్పి నివారణకు ఉర్వీ నాజల్ డ్రాప్స్ ఓ చక్కని ఔషధమని చెప్పవచ్చు. ఆవు పేడ, ఆవు పాలు, సొంటి నూనెతో దీన్ని తయారుచేస్తారు. రోజూ తెల్లవారుజామున 2 లేదా 3 చుక్కలను గోరువెచ్చని రూపంలో 2 నాసికా రంధ్రాల్లో వేసుకుంటే జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కళ్ళు, చెవులు, ముక్కు పనితీరు మెరుగుపడుతుంది. నందిని గో ఆర్కా. స్వదేశీ జాతుల నుంచి తాజాగా సేకరించిన గోమూత్రాన్ని స్వేదనం చేసి ఆవిరిగా మార్చి ఆర్కా తయారుచేస్తారు. క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులను నివారించడానికి గో ఆర్కా ఉపయోగపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. భూమి హెర్బల్ ఫ్లోర్ క్లీనర్. భూమి ఫ్లోర్ క్లీనర్ని గో ఆర్కా, లెమన్ గ్రాస్ ఆయిల్, పైన్ ఆయిల్ లాంటి సహజ పదార్థాలతో తయారుచేస్తారు. ఇది సూపర్ ఎఫెక్టివ్. దీంతో ఫ్లోర్ క్లీన్ చేస్తే సూక్ష్మజీవుల భయం ఉండదు. క్షమ పిడకలు, భూవతి కౌ డంగ్ లాక్స్. ఆవు పేడ, పొట్టు, కలప పొడితో ఈ పిడకలు, కడ్డీలు తయారుచేస్తారు. అగ్నిహోత్రం, హోమం, యజ్ఞాలు, దహన సంస్కారాల్లో వీటిని ఉపయోగించడం శుభప్రదంగా భావిస్తారు. నిత్యం పూజల్లో దేవుడికి ధూపం సమర్పించడం శుభప్రదం. ఇది పరిసరాలను పవిత్రం చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుందని సనాతన ధర్మం చెబుతోంది. సాధారణంగా ఇంట్లో పూజలు, ప్రత్యేక ఆచారాల్లో అగర్బత్తి కడ్డీలు వెలిగించడం
భారతీయ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. కాగా తిరుమల తిరుపతిలోని ఇతర టీటీడీ ఆలయాల్లో శ్రీవారికి సమర్పించిన పుష్పాలను ప్రతిరోజూ సేకరిస్తోంది. వాడిన పూలతో 7 రకాల అగర్బత్తి తయారు చేస్తోంది. తుష్టి, సృష్టి, దృష్టి, అకృష్టి, అభయహస్త, దివ్యపాద, తందనాన పేర్లతో 7 రకాల అగర్బత్తులను విక్రయిస్తోంది. అలాగే తిరుమల తిరుపతిలోని ఇతర టీటీడీ ఆలయాల్లో శ్రీవారికి సమర్పించే పుష్పాలు పుష్పప్రసాదం పేరుతో శ్రీవారి ఫోటో ఫ్రేమ్లు, కీ చైన్లు, పేపర్ వెయిట్లు, డాలర్లు, పెన్ స్టాండ్ల తయారీలో వినియోగిస్తున్నారు. తిరుపతిలోని హార్టికల్చరల్ యూనివర్సిటీ సాంకేతిక సహకారంతో శాస్త్రీయ పద్ధతుల ద్వారా వివిధ రూపాల్లో శ్రీవారి పుష్పప్రసాదాన్ని భక్తులకు టీటీడీ అందిస్తోంది. స్వామివారికి అత్యంత పవిత్రంగా సమర్పించిన పుష్పాలను భద్రపరిచేందుకు టీటీడీ చేసిన ఓ వినూత్న ఆలోచన ఇది అని చెప్పవచ్చు.